గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దానికి సంబంధించి అక్కడ నేను మాట్లాడిన విషయాలు ప్రధానంగా అన్ని పత్రికలు పబ్లిష్ చేశాయి. గుడిసెలు, రేకులతో కూడుకున్న ఇల్లు లేనటువంటి హైదరాబాద్ తయారు చేస్తాం, అన్నీ కూడా పక్కా ఇళ్ళు ఉండేటువంటి హైదరాబాద్గా మనం చూడబోతున్నాం త్వరలో. దానికి కంకణం కట్టుకుని చెప్పారు. అదే ప్రధానంగా అన్ని పత్రికల్లో ఉంది. ఇక ఇతర వార్తలు చూసినట్టయితే నిన్న రేవంత్ రెడ్డికి ఏసీబీ 4 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కస్టడీకి కోర్టు సమ్మతించింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. దాంతోపాటు ఈరోజు ఏపీలో అక్కడ రాజధాని నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి క్యామ మల్లేష్ గారు, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు, ఇంకాసేపట్లో వరంగల్ నుంచి ఆల్రెడీ సీతక్క వచ్చేసారు. సీతక్క కూడా టీడీపీ నుంచి వరంగల్ నుంచి చర్చలు పాల్గొంటున్నారు. ముందుగా రాముల్ నాయక్ గారు, నిన్న కేసీఆర్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గుడిసెలు లేనటువంటి హైదరాబాద్ తయారు చేస్తాం, రేకులు, షెడ్లు ఇట్లాంటివి లేనటువంటి ఇల్లు, మంచి పక్కా ఇళ్లతో కూడుకున్న హైదరాబాద్ అన్నారు. గత ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేశాయి, కొంతవరకు అయినాయి కూడా, కానీ పూర్తిగా అనుకున్నంత సాధ్యం ఈ 4 ఏళ్లలో అవుతుంది. ఎందుకంటే 1 year అయిపోయింది. మీకు గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, కాదని కాదు. ఆ పట్టాలు ఇచ్చి పొజిషన్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అప్పుడు 50 గజాలు వరకే పట్టాలు ఇచ్చేటోళ్ళు సమైక్య రాష్ట్రంలో. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కంకణం కట్టుకొని 2 బెడ్రూమ్ల ఇల్లు ఉండాలి, ఒక సామాన్య వ్యక్తి గిట్ట మంచిగా బతకాలనే ఉద్దేశంతో ఇవాళ కంకణం కట్టుకో పట్టాల పంపిణీ కార్యక్రమం 1,25,000 పట్టాలు, 10,000 కోట్ల భూమి విలువలు, ఇవాళ 2 బెడ్రూమ్లు. ఇటువంటి కార్యక్రమము మేము ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పినాం, 2 బెడ్రూమ్లు ఇది చేస్తామని. వీళ్ళు గెలుస్తారా, సస్తారా, వీళ్ళు అధికారంలో వస్తారా అని హేళన చేసి. కానీ అంతకుముందు పట్టాలు నేను చూసిన, అంతకుముందు పట్టాలు ఇచ్చేది పట్టాలు ఏర్ల మీదనే ఉంటుండే కానీ పొజిషన్లో ఉండకపోతుండే. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు గిట్ట ఎంత అవినీతి అంటే, ఆ బస్తీ లీడర్కు ఒక 10,000, ఆర్ఐ కార్డు నుంచి తహసీల్దార్ వరకు డబ్బుల కార్యక్రమాలు ఉంటుండే. పట్టాలు ఇస్తుండే కానీ పొజిషన్ ఇవ్వకపోతుండే. ఆ పట్టా వీళ్ళు పెట్టుకొని మాకు పట్టా వచ్చిందని ముర్చోవడం తప్ప ఎప్పుడు వరకు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు ఇంతవరకు పొజిషన్లు లేవు. కానీ పట్టాలు ఇచ్చింది వీళ్ళ దగ్గర ఉంది కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానివ్వండి, కలెక్టర్ దగ్గర రికార్డ్స్ లేవు. ఇటువంటి అవకతవకలు జరిగినాయి. కానీ ఇప్పుడు ఇచ్చే పట్టాలు పకడ్బందీగా నార్త్లో ఎవరు ఉన్నారు, సౌత్, ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణ ఎవరు ఉన్నారో అది ఇది చేస్తున్నాం. పట్టాలు గిట్ట ఇచ్చే దాంట్లో మనం ఆన్లైన్లో పెట్టినాం. ఏ కుటుంబానికి ఇచ్చినాం, ఎవరికి ఇచ్చినాం, ఇందులో పైరవి కాకుండా ఉండేటట్లు, ఎవరు ఒక్క పైసా లంచం ఇవ్వకుండా ఉండేటట్లు ఈ పట్టాల కార్యక్రమం ఇవాళ ఇంత మంచి సిటీ ఉన్నప్పుడు ఈ గుడిసెలు ఉండవద్దనే ఉద్దేశంతో నిన్న ఆయన ఒక మాట చెప్పిండు. రేస్ కోర్స్ ఆడడానికేమో, గుర్రాల పందాలకేమో సిటీ సరౌండింగ్, సిటీ లోపట ఉండాలి. అటువంటిది తీసి మనం 50 కిలోమీటర్ల దూరం కనుక పెడితే ఏం తప్పు ఉందనే ఉద్దేశంతో అక్కడ దాదాపు ఆ గ్రౌండ్లో దాదాపు ఒక 5-6 వేల ఇండ్లు, 5-6 అంతస్తులు, ఎక్కడైతే ఫుట్పాత్ల మీద కానివ్వండి, ఎవరికైతే ఇండ్లు లేవో, ఎవరైతే రెంట్లో ఉంటారో వారికి అటువంటి అవకాశం. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ డబుల్ బెడ్రూమ్ అనేది దాదాపు 5 లక్షల, దాదాపు 6 లక్షల వరకు ఈ యొక్క స్కీమ్ కట్టేదన్నా మంచిగా కట్టాలి, మంచిగా ఉండాలి. ఏదో పట్టాలు ఇచ్చి ఒకటే రూమ్ ఇచ్చి అంతకుముందు ఇంద్రమ్మ ఇండ్లు అని, రాజు ఇండ్లు అని ఇవ్వడం జరిగింది. దానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఇవాళ ప్రజలలో బ్రహ్మాండంగా ఆయన చెప్పిన మాటలతో 9 లక్షలతో ప్రభుత్వ ఖర్చు ఇల్లు కట్టిస్తారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా కట్టిస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్. కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ పేదల సంక్షేమం కానివ్వండి, సహాయం కానివ్వండి, పేదలకు జరిగే మంచిని ఎప్పుడైనా కూడా స్వాగతిస్తాం. తప్పకుండా కూడా నిన్న జరిగిన ఈ పటాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం టేకప్ చేయడం, సీఎం గారు పటాలు పంపిణీ చేయడాన్ని మేము కంప్లీట్గా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అయితే ఇది దయాద్ర హృదయంతో కేసీఆర్ గారు అంటే మంచి సుపరిపాలన ఇస్తూ పేదల కోసం చేస్తూ ఉన్నారు అంటే అది మాత్రం తప్పకుండా అది స్పెక్యులేషన్ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక శంకారావం ఎలక్షన్లకి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి శంకారావంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఇది క్యాంపెయిన్లో భాగం, పొలిటికల్ ప్లాట్లో ఫస్ట్ చాప్టర్. లేకపోతే సంవత్సరంలో
జిల్లాలలో మిగతా 8 జిల్లాలు ఏం పాపం చేసినాయి? అక్కడ పేదలు ఏం పాపం చేసినారు? అక్కడ దళితులకు ల్యాండ్ ఇస్తామని చెప్పి దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పిన ఆ అంశం ఎందుకు అడుగున పడ్డది? ఈరోజు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు చాలా కన్వీనియంట్గా పొలిటికల్ కన్వీనియన్స్తో పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసం అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఈరోజు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు తప్పించి ఇక్కడ ఏమాత్రం ఇక్కడ చిత్తశుద్ధితో చేసే పని మాత్రంగా కనపడటం లేదు. ఇంకొక విషయం నేను చెప్పాల్సింది క్లియర్గా ఏంటంటే ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు గురించి వేరే జిల్లాలో ఏం తప్పు చేసినా మరి ఆ జిల్లాలలో ఎందుకు స్థలాలు ఇంకా ఇప్పటికి కూడా కన్ఫర్మ్ కాలేదు? కలెక్టర్లకి సబ్ కలెక్టర్లకి ఇంతకుముందు చెప్పినారని చెప్పారు చాలా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా. ఇప్పటి వరకు అక్కడెందుకు ఇనిషియేట్ కావడం లేదు? ఓన్లీ సిటీ మీద ఎందుకు? అయితే ఒక విషయం సంగప్ప గారు నేను అనేది ఏంటంటే పట్టణాన్ని మీరు బాగు చేయాలి అంటే ఇక్కడ బెడ్రూమ్లు కట్టించి ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాల్ని అన్సెటిల్ చేస్తేనే కావు. వలసల్ని ఆపాల్సి ఉంటుంది, మీరు రైతాంగాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న వలస వచ్చిన ప్రజలు మళ్ళీ రైతులుగా మారి వెనక్కి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతు కూలీలకు మీరు ఇల్లు కట్టించి ఇక్కడ పెట్టడం కాదు అక్కడ గొప్పతనం. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రైతుల్ని ఎంపవర్ చేయాలి, చైతన్యవంతుల్ని చేయాలి, వ్యవసాయాన్ని మెరుగుపరిస్తే ఈ వలసవాదులు ఈ స్లమ్లల్లో కాకుండా పోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊర్లలో వాళ్ళు మంచిగా ఉండగలుగుతారు. అది చేయగలిగితే బాగుంటుంది. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల మేనిఫెస్టో మొదలైంది, ఫస్ట్ చాప్టర్ మొదలైంది. కేసీఆర్ గారు చాలా చేయబోతున్నారు. మీరు ప్రస్తావించిన 2 అంశాలు రాములు నాయక్ గారు చెప్తారా? అంతకు ముందు మల్లేష్ గారు. ముఖ్యమంత్రి గారు నిన్న మీడియాలో చూసాం, దాదాపు 3 లక్షల 4 లక్షల పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. సోదరుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు కొత్త పట్టాలు ఏం కావు, ఇవన్నీ క్రమబద్ధీకరణ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ గ్రామాలు పెట్టి ఇందిరమ్మ కమిటీలు పెట్టి ఎవ్వరు కూడా పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగింది. కానీ ప్రభుత్వం మంచి సంకల్పంతో చేసింది, అది ఆచరణలో 100% మాత్రం సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చేసేది 100% సక్సెస్ అవుతుందని మాత్రం మేము అనుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలతో కూడుకున్నటువంటి రాష్ట్రం. తక్కిన 8 జిల్లాలలో కూడా ఈ కార్యక్రమం చేయాలి. కేవలం సోదరుడు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాదును కేసీఆర్ గారు ఇండ్లు లేని అది గుడిసెలు లేని హైదరాబాద్ చేస్తాడు, ట్రాఫిక్ సిగ్నల్ తలగకుండా పోయి హైదరాబాద్ చేస్తాడు. అవసరం అనుకుంటే బంజారాయిల్స్కి వెళ్ళి సైదాబాద్ పోయేటోళ్ళకి హెలికాప్టర్లు కూడా కొనిచ్చే పని ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి రాని మాటలు ఏముంది, ఎన్ని అయినా అంటాడు, ఎన్ని అయినా సాధ్యం కాదు. రైట్ సీతక్క, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పటి వరకు అంటే గత సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే మాట, ఇక ముందు ఇందిరమ్మ ఇరుకు ఇండ్లు ఉండవు, మీకు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాను ప్రతి పల్లె ప్రతి వాడ ఊకదంపుడు ఉపన్యాసాలతో మొదలుపెట్టి డబల్ బెడ్రూమ్ పథకం ద్వారా అధికారంలోకి వచ్చింది వాస్తవం. అయితే ఇప్పటి వరకు సంవత్సర కాలమైనా కూడా ఏ గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన కాగా సింగిల్ ఇంటికి కూడా పునాది వేయనటువంటి పరిస్థితి కేసీఆర్ది. నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా, మరి ధనిక రాష్ట్రం అంటున్నారు, ఒకవైపు ఆదాయం ఉంది, మిగులు బడ్జెట్ ఉంది, 1 ఇయర్ అయినా కూడా ఈ పథకానికి మీరు ఇప్పటి వరకు ఎందుకు మొదలు పెట్టలేకపోయినరో అది చెప్పాలి. అదేవిధంగా వరంగల్ గత జనవరిలో 9, 10, 11 తేదీలలో 3 రోజులు వచ్చింది. 3 రోజులు ఇక్కడ ఉండి మురికివాడలు తిరిగి దాదాపుగా మరి G+1 G+2 అని రకరకాలుగా చెప్పి 125 గజాల నుంచి బెడ్ మీద అంటే ఇంటి మీద ఇల్లు కట్టిస్తే దానికి పూనుకోవడం జరిగింది. ఎన్నికల ముందు ఏం వాగ్దానం ఇచ్చిండ్రు, ఇరుకు ఇండ్లు ఉండవు, మీకు స్వగృహాలు కట్టిస్తా అని చెప్పి రోజు రోజుకు ఒక విధానాన్ని తీసుకొస్తున్నాడు. వరంగల్కి వచ్చి చెప్పి దాదాపుగా 6 నెలలు గడిచినా కూడా ఇంతవరకు పునాది వేయలే. వారంలో వచ్చి మీకు మొత్తం ఇల్లు కట్టిస్తా అని రాత్రి జీవోలు ఇచ్చి రాత్రి ఆర్డర్లు పాస్ చేస్తే జీవోలు జీరోలుగా మిగిలిపోయినాయి. ఇక్కడ నుంచి వెళ్ళి మహబూబ్ నగర్ వెళ్ళిండ్రు అదే నెలలో 19 తారీఖు నాడు. ఇక్కడ కూర్చొని ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు జనవరిలో. ఇప్పటి వరకు అక్కడ పునాదులు పడలే. మొన్న దేశమంతా స్వచ్ఛ భారత్ అక్టోబర్లో నిర్వహిస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈయన పరిపాలన ఉంది కాబట్టి స్వచ్ఛ భారత్ హైకోర్టు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టండి అన్న తర్వాత హైదరాబాద్ లో మరి స్వచ్ఛ భారత్ పేరుతో వాడవాడలు తిరుగుతా ఉన్నారు. ఇవాళ ఏ పథకమైనా కూడా ఏ ప్రభుత్వాలైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రారంభించారు కూడా. కానీ ఇల్లు లేనటువంటి పేదలు లక్షల మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చెట్ల కింద చిన్న చిన్న గుడారాలు వేసుకొని బతుకుతా ఉన్నటువంటి వాళ్ళన్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళని కట్టేద్దని అనట్లేదు, కానీ ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశం ఎన్నికలు వచ్చినప్పుడే
పథకాలు గుర్తుకొస్తాయి, పనులు చేయాలని గుర్తుకొస్తుంది. ఈ సంవత్సర కాలం అయిన ప్రాక్టీస్ అంతా అదే ఉంది. ఇవాళ హైదరాబాద్ లో నిన్నటి దాకా ఓయూ భూములు, ఓయూ స్థలాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేదల పిల్లలు చదువుకునేటువంటి ఒక విశ్వవిద్యాలయం ఓయూ భూములను లాక్కుంటాం, కబ్జా చేస్తామన్నారు. ఈ రోజు అంటా ఉన్నారు మరి అక్కడ గోల్ఫ్ రేస్ గుర్రాలే ఉన్నాయి, క్లబ్లే ఉన్నాయి. అంటే మీరు హైదరాబాద్ లో లేరా? ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి ఏంది అనేది మీకు తెలియదా? అంటే ఒక్క స్పష్టత లేదు. నేను లేను, మీరున్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా 9 సంవత్సరాలు. నేను మాట్లాడుతున్న ఒక్క నిమిషం ఆగు. నా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మీరు అంటారే ఈ దుర్మార్గుల దృష్టిలో, ఇవాళ మీ పక్కన డిప్యూటీ సీఎం 9 ఏళ్ళ మంత్రి, మీకు సీఎం మరి 2001 నేను 2004 నా ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పులు చేస్తే వీళ్ళందరూ ఎందుకు భజన చేసిండ్రు ఆ రోజు? అవకాశం సార్, రాజకీయ చర్చ కాదు. ఒకటి అందుకని నేను అంటా ఉన్నా, దాని సమాధానం చెప్తారు. ఇది ప్రజలు, ఇది ఒక్క నిమిషం. గత ఎన్నికలలో కూడా ఇదే పథకం ద్వారా ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు ఒక్క ఇంటికి కూడా అంటే మొదలు పెట్టలేదు. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇది హైదరాబాద్ ప్రజలకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేసి ఇన్ని రోజులు ఎందుకు స్టార్ట్ చేయలేదని. ఎన్నికల దృష్టిని పెట్టుకొని కాదండి, మేము ఎన్నికల మేనిఫెస్టోలోనే డబుల్ బెడ్రూమ్ అని చెప్పినాం. ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేవు కదా. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఏదన్నా మంచి పని చేస్తే ఎన్నికల గురించి చెప్తున్నా కదా ఎన్నికల గురించే చేస్తున్నారు అనేది చెప్తూ ఉన్నారు. ఇవాళ ఎన్నికల గురించి చేసే ప్రభుత్వం కాదు. ఎన్నికలు అయిపోయినాయి, మ్యాండేట్ ఉంది మాకు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అది రొటీన్. దానికి ఏ ప్రభుత్వం ఉందో ఎన్నికలు జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం అనేది ప్రతిపక్షాలు ఏదైతే మంచి పనికి మంచి అనాలి, చెడు పనికి చెడు అనాలి. కానీ ఇవాళ మిత్రులు అన్నట్టు మేము జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అంటున్నారు. కానీ మేము అధికారంలో రాకముందే డబుల్ బెడ్రూమ్ కార్యక్రమం అనేది ప్రతి గ్రామంలో తిరిగి వెళ్ళడం చెప్పడం జరిగింది. రెండవది, మేడం గారికి తెలియదేమో, సనత్ నగర్ ఇంతవరకు ఎక్కడ ఇది కాలేదు, పునాది లేయలేదు అంటారు. ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో రేపో ఎల్లుండో శంకుస్థాపన అయ్యే బిల్డింగ్ ఒకసారి మీరు వెళ్ళి అక్కడ చూడండి ఏ పరిస్థితి ఉందో. సనత్ నగర్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కలుపుకోవడానికి చేసిన సనత్ నగర్ లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇండ్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అనేది. ఇవాళ మొన్న అన్ని జాగాల కట్టిస్తాం, అన్ని జిల్లాలలో ఒక జాగాలో స్టార్ట్ అయింది. ఒక సిటీలో 500 ఇండ్లు ప్రతి నియోజకవర్గం చొప్పున 119 నియోజకవర్గాలలో కట్టడానికి ఇచ్చేస్తున్నాం. రెండవది, ఇలా ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల గురించే ముఖ్యమంత్రికి యాదుకొస్తుంది. ఈ 1 సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమం ఉండదనేది కాదు. ఇవాళ ఎన్నికలు వచ్చినా ఎన్నికలు రాకపోయినా పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రి, పనిచేసే ఇవాళ చెప్తున్నా ఎందుకు గుర్తురాదమ్మా. ఒక్కొక్క పని అవుతుంది. మీరు 9-10 సంవత్సరాలు ఆ రోజులలో తెలుగుదేశం ఉంది, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు 50 గజాల జాగా ఇచ్చి ఆడ అసలు పట్టాలు ఇచ్చిరు చేతికి, కానీ అక్కడ పొజిషన్ లేని విషయాలలో వాళ్ళు జరుగుతుంది. కానీ ఇవాళ ఎన్నికలే కాదు, ఇవాళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం మంచి పని చేస్తుందో దానికి స్వాగతించాలి. కానీ ప్రతిదీ ప్రతిపక్షం లేక మాట్లాడుతూ ప్రజలు గ్రహిస్తారు. మిత్రుడు రాముల్ నాయక్ గారు సనత్ నగర్ అని సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ గారికి నజరానా ఇచ్చి ఆ ప్రజలను మెప్పించి టీఆర్ఎస్లో చేర్చుకోవడానికి చేసిన పన్నాగం. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. సంవత్సరానికి ఒక్క నియోజకవర్గం మొదలు పెడితే ఇప్పుడు సనత్ నగర్ లో శ్రీనివాస్ యాదవ్ 500
ప్రతి నియోజకవర్గంలో ఒకటి 500 బ్రదర్, ఇల్లు నేను కడుతున్నాము. నేను చెప్పేది అది ఏంటంటే, ఎవరికి నజరానా ఇస్తున్నాం? అది ప్రజలకు. నేను ప్రజలు ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో, బీద ప్రజలకు ఎవరు బిలో ఎవరు- పవర్టీ లైన్ ఉన్నారో ఇక్కడ వారికి నేను- ఇస్తున్నామండి. నేను చెప్తాను. వారికి నజరానా ఇచ్చినాం. శ్రీనివాస్ యాదవ్ అప్పటికే చేరిండు. ఇక్కడ ఆ వినండి. రోజులలో నజరానా ఇక్కడ ఇచ్చేది వినండి. ఏముంది? ఆ కోట్రసులు పొంది కూలిపోతున్నాయి. నిజమే. ముఖ్యమంత్రి నిజమే. దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి అక్కడ పోయి చూసి ఆడ ఇల్లు కట్టిస్తే అది నజరానా ఇచ్చిరు, అది గిఫ్ట్ కింద ఇక్కడ ఇచ్చిరు. వినండి, నేను మాట్లాడేది. మిత్రుడు ఏమంటుండంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన. 100% ఉంది. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు పరిపాలన చేసినందుకే ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు, ఆ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలన చేసినందుకే రాముల నాయక్ గారు ఈడ కూర్చునే స్టేజ్లుండు, మల్లేశ ఈడ కూర్చునే స్టేజ్లుండు. మిత్రుడు దళిత బలహీన వర్గాలకు చేసిన కాంగ్రెస్ పార్టీ కాదు, రైట్. కాంగ్రెస్ పార్టీ ఒక ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు కాడి నుంచి రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ వరకు ఏదైతే మిత్రుడు చెప్తుండో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తోటి ఇక్కడ మేము కూర్చున్నాం. పొలిటికల్ ఇది వదిలేయండి. నాయక్ గారిని చాలా గౌరవిస్తాను నేను వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే బలహీన వర్గాల నుంచి వచ్చిన పెద్ద నాయకుడు, ప్రజానాయకుడు. వారు అంటే రాజకీయమే కాకుండా అంటే ఇప్పుడు ప్రజలు ఏ ఆకాంక్షలతోని తెలంగాణ రాష్ట్ర సమితిని ఈరోజు ప్రభుత్వంలో కూర్చోబెట్టినరు. సీఎం కేసీఆర్ గారిని అంత గౌరవప్రదమైన పొజిషన్లో ఎందుకు కూర్చోబెట్టినరు? నేను అనేది ఏంటంటే ఓన్లీ ఫక్తు రాజకీయాలు, మీరు ఎలక్షన్లు అప్పుడు ఫక్తు రాజకీయాలు చేయండి. నేను ఒకటే నిమిషమే ఒకటే నిమిషమే నేను ఒకటే నేను చెప్తున్నానే, నేనేమంటున్నా అంటే వారు ఎలక్షన్ల టైంలోనే ఇట్లాంటి దయాద్ర హృదయంతో ఈ పనులు చేయకుండా ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఆయన 5 year టర్మ్ ఏదైతే ఉన్నదో ఈ టర్మ్ మొత్తంలో చేయొచ్చు కదా. మేము అడిగేది ఏంటంటే ఒక్క నిమిషం నాయక్ గారు, నేను అనేది ఏంటంటే ప్రజలు అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంతకంటే అమాయకులు కాదు. తెలంగాణ ప్రజలు ఏం చూస్తూ ఉన్నారు అంటే ఈ రాజకీయంగానే వీరు ఎందుకు ఈ స్కీమ్లని ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నారు. నగరమే అంటే హైదరాబాదే తెలంగాణ. ఒక్క నిమిషమే నాయగర్, ఒక్క నిమిషమే నాయగర్, ఒక్క నిమిషం నాయగర్, ఒక్క నిమిషమే. నేను అనేది హైదరాబాదే తెలంగాణ కాదు, తెలంగాణ అంటే హైదరాబాద్ కాదు. ఇంకా మిగతా 8 జిల్లాల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా? నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నించేది ఏంటంటే అరే మీకు పైసలు లేక కాదు, మీరు IMF లోన్స్ తీసుకోక కాదు, వరల్డ్ బ్యాంక్ లోన్లు రాక కాదు, మీరు అదే ఇళ్ళు పేద ప్రజలకి వేరే జిల్లాలలో ఎందుకు ఇస్తలేరు? ల్యాండ్స్ ఎందుకు ఇస్తలేరు? మేనిఫెస్టోలో ఇప్పుడు కాదు, వారు నాయక్ గారు ఏం చెప్పిందంటే మేనిఫెస్టోలో ఇంతకు ముందువే ఉన్నది ఇప్పుడు కాదన్నారు. అప్పుడు కూడా రాష్ట్రానికి మీకు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కదా మీ మేనిఫెస్టో పెట్టింది. మరి నేను నాయక్ గారి ద్వారా గౌరవనీయ సీఎం గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, కేసీఆర్ గారికి చెప్పేది ఏంటంటే మీరు పేదల మీద దయ చూపెట్టండి, మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారో మర్చిపోకండి, ఫక్తు రాజకీయాలు దయచేసి చేయకండి. మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు జస్ట్ సిటీలో ఉన్న వాళ్ళు యాచకులు కాదు. నేను ఒకటే విషయం చెప్తున్నా, సిటీలో ఉన్న వాళ్ళు యాచకులు కాదు. వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఇల్లు కట్టించినంత మాత్రాన వాళ్ళు రేపు ఓటేస్తామని కూడా ఏం గ్యారంటీ లేదు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల్ని మీరు పట్టించుకోండి. మీ పరిపాలనని 8 జిల్లాలకు కూడా విస్తరించండి. సంగప్ప గారు, మీ పరిపాలనని 8 జిల్లాలకు కూడా విస్తరించండి, హైదరాబాద్ కి పరిమితం చేయకండి అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. ఎంబీటీ నగర్ లో ముఖ్యమంత్రి గారు సాయంత్రం 7 గంటలకు పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ కార్యక్రమాలలో గిట 25,000 ఇండ్లు జిల్లాలకు మేము ఇచ్చేస్తున్నాం, పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. రెండవది వరంగల్ కార్పొరేషన్, కరీంనగర్ అటువంటి జాగర గిట మేము ఇస్తున్నాము. ఇవాళ మిత్రుడు అంటుండు దళితులకు 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఇస్తుంది. ఆ కార్యక్రమం ఉంది. నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పైన మాకు చాలా అపారమైన గౌరవం, మా దగ్గర ఎంపీ ఆయనని ఏమన్నాడంటే ఒక మాట, నేను అంతకుముందు గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు ఉన్నప్పుడు వాల్మీకి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించిన అది ఇప్పుడు వరకు కంప్లీట్ కాలేదని నిన్న ఆయననే ఒప్పుకుండు. ఇవాళ ఈ పని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఉన్న ప్రజలు కానివ్వండి, గ్రామాలలో ఉన్న ప్రజలు కానివ్వండి, ఇవాళ 5వ సిటీగా మనము
దేశంలో ఇది ఉంది. అందుగురించే ఇక్కడ హైదరాబాద్లో మొదటి కార్యక్రమం ఈ గుడిచెలు లేని కార్యక్రమము. ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్లో దాదాపు 10 లక్షల మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఒక అవగాహన వచ్చింది ఈ చెత్త ఏ విధంగా మనం చేయాలనే 100% అన్ని జిల్లాలలో విస్తరిస్తాం. ఈ స్కీమ్ ని చూసి వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముఖ్యమంత్రితో వేరే ముఖ్యమంత్రులు సంప్రదిస్తున్నారు. కృష్ణసాగర్ గారు, ఇంకొక ఇష్యూకి వెళ్దాం. నిన్న రేవంత్ రెడ్డికి ఏసీబీ కస్టడీకి కోర్టు ఇచ్చింది. సో ఈ 4 రోజుల విచారణలో సాధారణ ఎటువైపు పోయే అవకాశం? బయట చర్చ అయితే చంద్రబాబు నాయుడు వెనుకున్నాడు, చంద్రబాబు నాయుడును ఏవన్గా చేర్చాలని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అంటే భారతీయ జనతా పార్టీ రాజకీయ అవినీతిని ఏనాడు ప్రోత్సహించదండి. అది ఒక వ్యక్తి అయినా, వ్యవస్థ అయినా, లేకపోతే ఒక పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, అది మా ఫ్రెండ్లీ నైబర్హుడ్ అలయన్స్ పార్ట్నర్ అయిన టీడీపీ అయినా కూడా, ఎవరైనా కూడా రాజకీయ అవినీతికి పాల్పడొద్దు. అంత నీచమైన రాజకీయాలు భారతదేశానికి మంచివి కావని మేము మా ఐడియాలజికలీ సిద్ధాంతపరంగా నమ్ముతాం. కాబట్టి ఇక్కడ వ్యక్తిని, ఏ పార్టీనైనా కూడా మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. వ్యవస్థల్ని నమ్ముకునే పార్టీ మాది. కాబట్టి ఏసీబీ ఇది ఈ నేరాన్ని నిరూపించగలిగితే కోర్టులో, తర్వాత వాళ్ళ కార్యక్రమంలో భాగంగా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఆయన కస్టడీ కోరినప్పుడు న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, అంటే మన సమాజంలో ఇట్లాంటి యాక్షన్లు ఇంకా జరగాల్సి ఉన్నది. ఒకటే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఒకటే సరిపోదు. ఇట్లాంటి వందలు జరగాల్సి ఉన్నది. రాజకీయ నాయకులు భయపడాల్సిన అవసరం ఉన్నది. అది అధికార పార్టీ ప్రతిపక్షాల మీదనే కాకుండా అధికార పార్టీ తన నాయకుల మీద కూడా, రాజకీయ నాయకుల మీద కూడా, తన పార్టీలో ఉన్న కీలక నాయకులు ఎవరైతే మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారో, హార్స్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో, రైట్ ఫ్రమ్ ద డే 1 ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసి వచ్చారో ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్సీలు వచ్చిండ్రు, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఎంతమంది మంత్రులు అయినరు, వీళ్ళందరి వెనుక ఎవరి హస్తం ఉన్నది, ఎవరు చేసినని వాళ్ళకు కూడా కెమెరాలు పెడితే బాగుంటుందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతాం. రేవంత్ రెడ్డి గారి విషయాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ అది మంచి రాజకీయాలలో అదొక చెడ్డ పరిణామం జరగకూడదని కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు సమాజంలో ఏమనిపిస్తుందంటే, దొరికినోడేమో దొంగ, దొరకనోడేమో దొంగ కాదు అనే విధంగా. ఒక్క నామినేటెడ్ ఎమ్మెల్యే గారి గురించి డబ్బులు ఇవ్వడము రెడ్ హ్యాండెడ్గా రేవంత్ రెడ్డి గారు దొరికిపోయారు. కానీ అంతకు మొదలు తెలుగుదేశం పార్టీ నుంచి 5 మంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 4, ఒక 4-5 వివిధ పార్టీల నుంచి 7-8 మంది ఎమ్మెల్సీలను కూడా అధికార పార్టీ తీసుకోవడం జరిగింది. మరి దాని వెనుక కూడా సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం ఒకరి మీద నింద వేసి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్కి ఆదేశించినప్పుడు ఈ వ్యవహారం మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు టీడీపీకి వెళ్ళి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిన ఎమ్మెల్యేలు ఊకేనే రాలే, ఆయన కేసీఆర్ గారిని అటాక్ చేయడానికి. స్టీఫెన్స్ అనే స్వయంగా కంప్లైంట్ చేశారు ఏసీబీకి, నన్ను ప్రలోభ పెడుతున్నారు అని ఆయన రిటర్న్ గా కంప్లైంట్ చేశారు. ఆయనను అభినందిస్తున్నారు. ఇటు నుంచి మీరు అంటున్నటువంటి ఎమ్మెల్యేలు ప్రలోభానికి గురైన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ప్రలోభ పెట్టారని ఎవరు కంప్లైంట్ చేయలేదు అంటున్నారు వాళ్ళు. చట్టపరంగా ఇచ్చినవాడు కానీ తీసుకున్నవాడు కానీ ఇద్దరిది తప్పే. వీళ్ళ వ్యవహారం మీద కూడా ఇప్పుడు తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కానివ్వండి, ఇప్పుడు రేపో మాపో మిత్రపక్షానికి తహతహలాడేతున్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్ కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది సుమోటోగా తీసుకొని, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టి సుమోటోగా తీసుకొని దీన్ని కూడా సిబిఐ విచారణకు ఆదేశించాలి. నంబర్ 2, ఇప్పుడు సూత్రధారి పాత్రధారి చంద్రబాబు నాయుడు గారు అని అంటా ఉండ్రు. బీజేపీ ఆఫీసులనే నిన్న గుసగుసలు వినబడ్డాయి, మీడియాలలో చూసినాం. పీయూష్ గోయల్ గారిని పిలిచి కేసీఆర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సంధి ఏర్పాటు చేయడానికి, సమైక్యత ఒక దగ్గర కలపడానికి కేంద్ర పవర్ మినిస్టర్ గారు వచ్చారనేది కూడా పేపర్లలో వచ్చింది. మరి అదేందో భారతీయ జనతా పార్టీ సోదరులు కూడా తెలుసుకోవాలి. వారు ఆరోపణ చేసిన కాబట్టి పెద్దలు వారికి సమాధానం మీడియాలలో పేపర్లలో వచ్చింది. ఒకటే సెకండ్. అంటే భారతీయ జనతా పార్టీకి ఎవరి కొమ్ము కాయాల్సిన అవసరం మాకు లేదు. అది ఇప్పుడు టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రాజకీయ అవినీతి చేస్తే వ్యవస్థ ఉన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. భారతీయ జనతా పార్టీకి ఏం పట్టండి, వాళ్ళ వేరే పార్టీని పోయి కాపాడడానికి మాకు అసలే సంబంధం లేదు. మాకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సింది. ఎవరి పార్టీ అంటే ఇప్పుడు టీడీపీ హైలీ కేపబుల్ పార్టీ, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు, వాళ్ళ నాయకుడిని వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు. వాళ్ళ పార్టీ పాల్పడకపోతే వాళ్ళు డిఫెండ్ చేసుకోగలరు. భారతీయ జనతా పార్టీ అవసరం లేదు.
సీతక్క, ఈ 4 రోజుల విచారణలో చంద్రబాబు నాయుడు పేరు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే చంద్రబాబు నాయుడే ప్రధాన ముద్ద చర్చ జరుగుతుంది కదా, ఓవరాల్గా ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ఈరోజు కావాలని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేరేపితంగా నేను ఓటేయడానికి సిద్ధంగా ఉన్నా, రమ్మని పిలవడం, దానికి రేవంత్ రెడ్డి రావాలనడం, ఇవన్నీ కూడా సీఎం గారు అడుగడుగున గత అసెంబ్లీ సెషన్స్ నుంచి కూడా రేవంత్ రెడ్డి మీద ఎట్లాంటి కుట్రలు చేసిండు, అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఏ రకంగా చేసిండు, ఇవన్నీ ఆ క్రమంలో జరిగినాయి అనేది స్పష్టమైతా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఒక హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ ట్యాపింగ్ ఏదైతే ఫోన్ల ట్యాపింగ్ విషయం గానీ లేదా రేవంత్ రెడ్డిని ట్రాప్ చేయడం గానీ ఇవన్నీ కూడా ఏ రకంగా జరిగినాయి అనేది ఏసీబీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏసీబీ వాళ్ళు ఏదైతే అక్కడ సంభాషణ జరిగిందో లేదా అక్కడ జరిగినటువంటి ఇష్యూను వాళ్ళు కోర్టుకు సమర్పించలేదు, బయటకు లీకులు ఇవ్వకముందే మరి ఏ రకంగా బయటకు వచ్చింది? కేసీఆర్ గారి ఛానల్లో, మరొక ప్రముఖమైనటువంటి ఛానల్లో ముందస్తుగానే వాళ్ళు ఇవ్వకముందే వచ్చిందంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కావాలని ఇందులో చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. సేమ్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినరు, వీళ్ళతో మాట్లాడిన అని అంటున్నప్పుడు కేసీఆర్ డైరెక్ట్ గా గత 6 నెలలుగా, గత సంవత్సర కాలంగా ఫామ్ హౌస్ లోకి, ప్రైవేట్ హౌస్ లోకి పిలుచుకొని కండువలు కప్పుతున్నారు. మరి ఇది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహించినట్టు కాదా? ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తుల మీద, ఎమ్మెల్యేల మీద ఈ ప్రభుత్వం, ఈ స్పీకర్ గారు ఎందుకు చర్య తీసుకోవడం లేదు? అసెంబ్లీలో మా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే ఇది నిబంధనలకు విరుద్ధమో, శాసనసభ వ్యవహారాలకు విరుద్ధమో కాబట్టి మీరు అసెంబ్లీలోకి అడుగు పెట్టొద్దు అంటారు. మరి దీన్ని ఏ రకంగా చేస్తున్నారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఒక్క నిమిషం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసే ముందు నేను ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేసినా అని నీతిగా చెప్పుకున్నాడు. టెక్నికల్ గా అది కరెక్టే కావచ్చు, కానీ ఇది ప్రజలు ఈ రాజీనామాను ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేకపోయారు? ఇది ఎర చేయడం కాదు, ఇది ప్రలోభ పెట్టడం కాదా? ఇవన్నిటి మీద ఫస్ట్ కేసీఆర్ గారి మీద కేసు పెట్టండి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి. అదొకటి కోణం. మీరు అంటారు చంద్రబాబు పేరేమో బయటకు వస్తుందా అన్నటువంటి ఒక ఆందోళన మీరేమైనా ఉన్నారా? మాకు అట్లాంటి ఆందోళన లేదు. అది పర్ఫెక్ట్ గా ఏసీబీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అన్ని సవ్యంగా ఎవరేంటి బయటకు వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన పని మొత్తం ప్రజాస్వామ్యం సిగ్గుతోటి తల వంచుకుంటుంది. వీళ్ళేమో చెప్పినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నేను నిన్న కదా కొంచెం ఆగు, మీరు ప్రోత్సహించింది, మీరు మేము ప్రోత్సహించింది. అవునమ్మా ఆగండి, ఇంటికి ఒక్కటి ఆగండి. రేవంత్ రెడ్డి గారు ఎవరైతే నామినేట్ పదవి మీద ఉన్న ఎమ్మెల్యే గారికి ఓటు హక్కు ఇవ్వవద్దని ఫస్ట్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అక్కడ మేము ఇందులో జోక్యం చేసుకోమన్న తర్వాత మా వాళ్ళని ఏ విధంగా ఈ 5వ సీట్ రానియకుండా చూడాలని ఉద్దేశంతో రేవంత్ మాకున్న సమాచారం ప్రకారం 2-3 నాయకులు ముందుగాల ఒక్కొక్క ఎమ్మెల్యే వీళ్ళ చంద్రబాబు నాయుడే 2-3 ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకు మీరు ఎట్టి పరిస్థితిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లేకుంటే కాంగ్రెస్ వైపు నుంచి ఉన్న ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని తీసుకురండి అని చెప్పడం జరిగింది. కానీ అది కాకపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మంచి నేను హీరోని, మాటకారిని, నేను ఏమన్నా చేస్తాను, నేను ఎట్లన్నా తీసుకువస్తాను అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ 2 రోజుల ముందే నిజాయితీ పరుడు పాపం అయినా 2 రోజుల ముందే ఏసీబీకి ఇగో ఇటువంటిగా నన్ను మభ్యపెడుతురు, నాకు డబ్బులు ఇచ్చే ఇది ఉంది అని ముందుగానే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉదాహరణకు జేఎంఎం కేసు, ఆ రోజులలో పార్లమెంట్లో డబ్బులు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆ రోజులలో పివి నరసింహారావు ఎక్కడ ఫోన్ ట్యాప్ కానీ ఎక్కడ మాట్లాడింది లేదు. అయినని కేసులో ఇది ఇవ్వడం జరిగింది. కేసులో ఇరికిచ్చిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యంలో 1978 ముందు ఎన్నికలు చూడండి, 2 లక్షలకు 3 లక్షలకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు అయ్యారు. జనరల్ సీట్ అయితే 5-10 లక్షలకు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 500 నోట్లు మొదలై ఒక్క ఓటు ఎమ్మెల్యే ఎన్నికల్లో 500 నుంచి మొదలై ఒక్క నిమిషం అది 5 కోట్లకు పోయింది. 5 కోట్లకు పోయింది. 500 సంస్కృతి మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ, అది 5 కోట్ల వరకు తీసుకుపోయింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మిత్రుడు అంటుండు మేము ఎవరైతే అవినీతి పార్టీలు ఉంటాయో వారికి మేము సపోర్ట్ చేయమని. ఎక్కడైతే దేశ ప్రధాని ఎక్కడ అవినీతి ఉండవద్దని చెప్పడం జరుగుతుంది. కానీ అవినీతి పార్టీతోటి మీరు దోస్తాన్ని చేసి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో
మీ నిజాయితీ కనుక ఉంటే భారతీయ జనతా పార్టీకి నిజాయితీ కనుక ఉంటే ఆ రోజు మేము ఓటేయమని చెప్పాడు. కానీ ఆ రోజు మీరు 5 మంది కలిసి అక్కడ ఓటేయడము, మళ్ళీ మేము నిజాయితీగా ఉన్నాము. ఇవాళ మల్లేశన్న అంటుండు, ఇవాళ ఎవరైతే మంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇద్దరు నడమట్ల ఉన్న గ్యాప్ని, మాకేం గ్యాప్ అండి, మేము ప్రజల మనుషులం, మాకు ఎక్కడ గ్యాప్ ఉండదు, ప్రజలతోటి పనిచేసేది. ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఇది. మాకు ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైనా ఇవాళ 4 రోజుల కస్టడీ తీసుకోరు, ఏ పేర్లు అయితే బయటకు వస్తాయో తప్పకుండా వారికి యాక్షన్ ఉంటుంది. మంత్రివర్గంలో 11 మంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. మీ బడుగు బలహీన వర్గాల పార్టీలో మంత్రివర్గంలో 11 మంది, అందులో అత్యంత మంత్రి కాదమ్మా, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం వారి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం. గత 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు, చంద్రబాబు, దంతకోరబాబు జేబు నింపుకో గిరిజనులు ఆడపిల్లలు నమ్ముకునే దుస్థితికి వెళ్ళి మా నీతి నిజాయితీలను ప్రశ్నించారు కాబట్టి వారు ఇంతకు ముందు జేఎంఎం కేసు కూడా మాట్లాడారు. వారికి తెలిసి ఉండాలే, ఒక్క ఓటుతో మా ప్రభుత్వాన్ని పోగొట్టుకున్న గర్వించదగ్గ పార్టీ మాది. ఎందుకు నేనేమంటున్నా అంటే, భారతదేశ ప్రభుత్వాన్ని ఓటుకున్నాం మేము ఒక ఓటుతో. అది హార్స్ ట్రేడింగ్ కానీ అవినీతికి కానీ పాల్పడని పార్టీ మాది. ఈ రోజు ఓట్లు వేసాము అంటే అది మాకు స్వతంత్రంగా ఉన్న హక్కు. మాకు మా పార్టీకి ఎవరికి ఓటేయాలన్నది మా పార్టీకి ఒక నిమిషమే. అవినీతి పార్టీ అవినీతి గురించి మాట్లాడే 5 కోట్ల రూపాయలు అవినీతి నాయక్ గారు ఒక్క నిమిషం మాట్లాడలేదు. నాయక్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయినాక సీఎం గారు చేసిన ఫస్ట్ స్టేట్మెంట్, ఈ రాజకీయ అవినీతిని కంప్లీట్గా తెలంగాణలోకి వెళ్ళి పారదోలుతాను, 0 టాలరెన్స్ ఉంటుంది అన్నారు. చాలా హర్షించాం, చాలా అభినందించాం. ఎందుకంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. కానీ కేసీఆర్ గారు చేస్తున్నది ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా రాజకీయ అవినీతి కాదా అని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్సీలు, ఇంతమంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి వచ్చినప్పుడు ఏమి ఆశించకుండానే పార్టీకి వచ్చినరా వీళ్ళందరూ? ఏ రాజకీయ అవినీతి జరగకుండానే ఒక ఎమ్మెల్యేని తీసుకుపోయి, ఒక నిమిషం సార్, ఒక్క ఎమ్మెల్యేని తీసుకుపోయి మీరు ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ కాకుండానే ఆయన తీసుకుపోయి మంత్రిని చేస్తారు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చింది. సో ఇది చాలా ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, ఇది డెమోక్రసీకి మంచిది కాదు, కేసీఆర్ గారికి మంచిది కాదు. ఈ విండిక్టివ్ పాలిటిక్స్ అనేది బ్యాక్ ఫైర్ అవుతాయి, కక్షపూరితమైన రాజకీయాలు బ్యాక్ ఫైర్ అవుతాయి. సంఘపరంగా మాట్లాడిస్తలేరు మీరు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి, ఒక పార్టీని టార్గెట్ చేసి దాన్ని డెమాలిష్ చేస్తామంటే ఆ డెమోక్రటిక్ స్పిరిట్ కి అగేన్స్ట్. వాళ్ళు తప్పు ఏమన్నా తెలంగాణకు చేసి ఉంటే ప్రజలు వాళ్ళకి శిక్షిస్తారు కదా. పార్టీ ఒక పార్టీని విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు కదా. అక్కడ రాముల్ నాయక్ గారు అనే విషయం ఎట్లుందంటే, దొంగతనం చేసి ఎవరినో ఉరుక్కుంటా దొంగ అనే స్థితిలో వాళ్ళ రాముల్ నాయక్ గారు. మా ప్రభుత్వం లేదు అట్లా. కేసీఆర్ గారికి సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చారు ప్రజలు. వాళ్ళకి సంఖ్యాబలంగా సరిపోని సంఖ్యాబలం ఉంది. అవినీతి, రాజకీయ అవినీతి లేకుండా చేస్తానని చెప్పారు. కానీ వచ్చినాటి తడువు నుంచి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనడం మొదలు వాళ్ళు. కాబట్టి అందులో అవినీతి లేదా? అందులో కేసీఆర్ గారిని ఎందుకు మాకు మ్యాండేట్ కాదు, రాముల్ నాయక్ గారు ఎంపీపీలకు కూడా 2-3 లక్షలు ఎర చూపించుకుంటాం. ఎంపీపీలను కొంటాం. ఎవరిని కొనట్లేదు, ఎవరు పిలవట్లేదు, వాళ్ళే మా పనులను చూసి అట్లా కాదు. వీళ్ళకి తెలంగాణ మీద వీళ్ళకి ఎక్కడదండి సమైక్యవాది జగన్ పార్టీ సహకారం కూడా ఏమి ఆశించకుండా వచ్చిన శ్రీనివాస్ యాదవ్ ని మంత్రి ఎందుకు చేసిండు మీరు? రైట్ సీత అది చెప్తారు రామ్ నాయక్. మనకు అర్థమవుతుంది ఇందాక అన్నట్టుగా కృష్ణ యాదవ్ గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోగానే మంత్రి పదవి ఇవ్వడం ఇది ప్రలోభం కాదా? ఇది ఎరవేయడం కాదా? ఇంకొకటి, కేసీఆర్ గారిని 11 సంవత్సరాలు వాళ్ళ క్యాడరు కార్యకర్తలు నమ్మితే ఈయన పక్క పార్టీల వాళ్ళని నమ్ముకొని వాళ్ళతోటే మెజార్టీ క్యాబినెట్ నింపుకోవడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ మిగతా ఎమ్మెల్సీ ఎట్లా తీసుకున్నారు? అది అవినీతి కాదని ప్రశ్నిస్తున్నారు. ధర్మారెడ్డి గారు నాకు 500 కోట్ల వర్క్ ఇస్తా అన్నారు, అందుకని నేను పోతున్నాను, క్యాడర్ తో మాట్లాడింది స్పష్టంగా అర్థమైంది. ఇది ప్రలోభ పెట్టడం కాదా? ఇది ఎరవేయడం కాదా? దీని గురించి యాదవ్ ఇక్కడ
మంచి నాయకుడు, నేను మీరు చేసే పనులను నేను ఇదైతాను ఆకర్షితులై నేను వస్తా అన్నా అని చెప్పడం జరిగింది. మేము ఎవరి దగ్గర మాకు మ్యాండేట్ ఉంది, పూర్తి బలం ఉంది, మేము ఏ ఎమ్మెల్యేలను కొనుక్కునే అవసరం మాకు లేదు. కానీ ఇక్కడ ఒక యాదవ్ కులస్తులు ఎక్కువ ఈ సిటీలో ఉంటారనే ఉద్దేశంతో ఆయన రావడం ఒక ఓట్ల కోసం కాదండి, ఒక సామాజిక వర్గం కెంచి ఒక యాదవ్ ఉండాలనే ఉద్దేశంతో వస్తా అంటే ఒక్క నిమిషం వినండి, మీరు వినండి. ఇవాళ మాకు ఎవరికి అవసరం లేదు. నిన్న మానాడులా మల్లారెడ్డి ఎంపీ గారు ఏం మాట్లాడారండి? నిన్న ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి మల్లారెడ్డి గారి మాటలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని దేవుడని మొక్తాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు దేవుళ్ళాడు అంటాడు. 2 మెడికల్ కాలేజీలు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.